చాలా కాంట్రవర్సీ అవుతున్నాయి. రాష్ట్రపతిని అది ఉన్న మాటే నేను చెప్పానండి. అప్పుడు పేపర్లలో కూడా బాగా సర్క్యులర్ అయింది, పబ్లిక్లో కూడా బాగా దాని మీద చర్చ జరిగింది. నిన్న ఆ విషయం కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మన ప్రభుత్వానికి కానీ మన పిఎం గారికి కానీ బీసీలు అన్నా ఎస్సీలు ఎస్టీలు అన్నా చులకన అని చెప్పే ఆలోచనతోటి ఈరోజు మేము హిందువులను గౌరవిస్తాము, హిందుత్వాన్ని నమ్ముతాము అని చెప్పేసి ఒక పక్క ముస్లింలను ఒక పక్క ఎస్సీలను ఎస్టీలను ఏ విధంగా అవమానపరుస్తున్నారు, అదేవిధంగా మహిళలను కూడా ఏ విధంగా అవమానపరుస్తున్నారు, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలు అనే పద్ధతిలో ఏ విధంగా ఒక భర్త లేని ఆడది మరి ఇది ఇక్కడికి రాకూడదు అని చెప్పి ఒక ఎస్సీ గుడిలోకి రాకూడదు అని చెప్పి ఎస్టీ ఆ విధంగా మాట్లాడడము ఆ రోజు బాగా చర్చనీయాంశమైంది. అదే విషయాన్ని నేను ఈరోజు తీసుకొచ్చా. అంటే ఒక పక్క చెప్పడానికి బీసీగా తను చెప్పుకుంటూ ఈ విధంగా బీసీలను అణగారిన వర్గాలను అవమానపరుస్తున్నాడు అనే పద్ధతిలో నేను నిన్న చెప్పడం జరిగింది. అంతే తప్పితే అది ఏదో కావాలని కానీ క్రియేట్ చేసి కానీ నేను చెప్పింది కాదు. జరిగిన వాస్తవాన్ని నేను నిన్న వేదిక మీద మాట్లాడడం జరిగింది. సోనియా గాంధీకి నేను